ఇప్పుడు మిస్టర్ నాగరాజు, మీరు ఇరుక్కున్నది అల్లరి చిల్లర కేసు కాదు, మర్డర్ కేసు. పైగా ఆ ఇన్స్పెక్టర్ రాజా చాలా పగడబందీగా పట్టిన కేసు. ఏదో మీ అన్నగారికి ఢిల్లీ లెవెల్లో పరపతుండటం వల్ల మిమ్మల్ని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాం. ఈ కేసు ముగిసే వరకైనా మీరు అనవసరం గొడవలో తలదొరచకండి. నేను ఎందులోనూ తలాకాళ్ళు దొరచను గాని మా అన్నయ్యను స్టేషన్లో పెట్టి కొట్టిన ఇన్స్పెక్టర్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. నిన్ను నా సొంత జామీన్ మీద బయటికి తీసుకొచ్చాను. నువ్వు రెచ్చిపోయి ఏదైనా పిచ్చి పని చేశావంటే నన్ను బొక్కలో దోసేస్తాను. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే సెంటర్లో నిలబెట్టి హంటర్తో వాయించేయగలను. జాగ్రత్త. వేటగాడు కృష్ణ కేసుకి సంబంధించిన ఫైలు ఇదే సార్. నువ్వు వెళ్ళు. ఇదేమిటి అది? కృష్ణయ్యను సంఖ్యలేసి తీసుకెళ్తుండగా అతను కానిస్టేబుల్ని చంపి అడవిలోకి తప్పించుకుని పారిపోయడం రాసింది. ఇది నాకు నిజం అనిపిస్తడం లేదయ్యా. కరెక్టే సార్. చేతికి సంఖ్యలు వేసి ఉన్న మనిషి ఎలా తప్పించుకు పారిపోయాడు? అసలు అతని చేతికి తుపాకీ ఎలా వచ్చింది? అంతేకాదయ్యా పుల్రాజు, ఈ కృష్ణయ్య కథ వింటుంటే అతను ఇంత దారుణమైన నేరస్తులాగా కనిపిస్తలేదు. ఒకవేళ అతను తప్పించకపోయినా ప్రాణానికి ప్రాణమైన తన కన్నబిడ్డని ఇన్ని రోజులు చూడకుండా ఉండలేడు. కరెక్ట్ సార్. అసలు ఈ కృష్ణయ్య కేసులోనే ఏదో పెద్ద తిరకాసు ఉన్నట్టుంది సార్. మీరు అనండి, విషయం ఏమిటో ఈ పుల్రాజు తేల్చుకొచ్చేస్తాడు. ఏం జోక్ చేస్తున్నావా? జోక్ కాదు సార్, ఇది నా కెరీర్ లోనే పెద్ద బ్రేక్. సారీ సార్. అంకుల్, ఏమ్మా? మా నాన్నని తీసుకొస్తానని చెప్పారు కదా, ఎప్పుడు తీసుకొస్తారు అంకుల్? తొందరలో అమ్మా. తొందరలో అంటే ఎప్పుడు అంకుల్? ఈ రోజే కదా మా లెటర్ వేశాను, అది అందిన వెంటనే బయలుదేరేస్తారు. నిజంగా? నిజంగా. సరే. దేవి, అవును మీ నాన్న అడవిలో ఒక చోటుకి వెళ్ళారని చెప్పావే, ఆ చోటు ఎక్కడో నీకు తెలుసమ్మా? అరే ఉందే, దాని పక్కన ఉన్న అడవిలోకి వెళితే ఒక చోట చాలా చెట్లు నరికేసి ఉంటాయి. ఇంజెక్షన్ 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 ఇంజెక్షన్.
ఏమిటా సెల్యూట్ చేసినప్పుడు ఇప్పుడు ఎలా ఉంది సార్? పర్వాలేదు, కాకపోతే నడుం నొప్పి ఇంకా తగ్గల. ఈ పరిస్థితిలో బయటకు వెళ్ళాలంటున్నారు. నో నో నో, మీరు ఇంకా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి సార్. రెస్ట్ అని కూర్చుంటే లాభం లేదు పుల్రాజు. వాళ్ళ స్థావరాన్ని చూసింది నేను ఇంకా బతికే ఉన్నానని తెలిస్తే వాళ్ళు మకా మార్చేయచ్చు. హ, ఈ మాత్రం దానికి మీరెందుకు సార్? నేను వెళ్ళి తేల్చేస్తాను వాళ్ళ విషయం. నువ్వు వెళితే నిన్న కాపాడడానికి ఎలాగో అంకలే రావాలి. అదేదో ముందే బయలుదేరితే మంచిది కదా. చెప్పాను కదా సార్, నవ్వడానికి తప్ప ఎందుకు పనికిరారు యూస్లెస్ ఫెలోస్. మీకెందుకు ఒక అవకాశం ఇచ్చి చూడండి సార్. నీకు అవకాశం ఇచ్చి అలా ప్రవర్తించు, తర్వాత చూద్దాం. వెంటనే రైడ్కి ఏర్పాటు చేయి. సార్ సార్, ఏం సార్ అలా నిల్చుండిపోయారు? మొన్న నేను స్మగ్లింగ్ ఎక్కడ చూసింది ఇక్కడేనయ్యా. ఇక్కడ అలాంటి గుర్తులేం లేవు కదా సార్. అది కాదయ్యా, వాళ్ళు చెట్టు మానుల్లో గంజాయి నింపి ప్యాక్ చేయడం నా కళ్ళారా చూశాను. మీరు చెప్పింది మేము నమ్ముతాం సార్, కానీ చట్టాన్ని నమ్మించడానికి ఏదో ఒక ఆధారం కావాలి కదా. అప్పలకొండ, ఇంతకు ముందు ఇన్స్పెక్టర్ ఎలా ఉండేవాడు? ఎలా ఉండేవాడంటే పొడుగ్గా ఎర్రగా కొంచెం లావుగా ఉండేవాడు సార్. చెప్పాను కదా సార్ యూస్లెస్ ఫెలోస్ అని. ఆయన అడిగింది శాల్తీ ఎత్తు పల్లాల గురించి కాదు, గడ్డి తినే అలవాటు ఉందా లేదా అని. ఉంటే మాత్రం మా ఎదురుగుండా ఎందుకు తింటారు సార్? అది నిజమేలే, అలా తింటే మీరు వాటాలు అడుగుతారుగా. ఏదేమైనా పెద్దవాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేవాడండి. మరి వాళ్ళు ఏం పెట్టేవాళ్ళు, ఈయన గారు ఏం తినేవాడు. న్యామ్ న్యామ్. అవును, అతను ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నాడు? ఇంకా పనింది సార్. ఉద్యోగానికి రాజీనామా చేసి పక్క ఊళ్ళో పెద్ద ఎస్టేట్ కొనుక్కుని దర్జాగా కాలమీ కాలేజీకి బతుకుతున్నాడు సార్. రాజీనామా చేసి ఎస్టేట్ కొన్నాడా? నాన్ సెన్స్. ఏమిటి మాట్లాడేది? షరాప్! తగిన ఆధారాలతోనే వచ్చాను. అసలు దీని వెనక ఉంది ఎవరు? వాళ్లకు నీకు ఏమిటి సంబంధం? నిజం నువ్వే చెప్తావా, లేక నన్నే రాబట్టుకోమంటావా? మైండ్ ఇట్. ఇంతకు ముందు నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ని. సో వాట్? ఇప్పుడు నా ముందు నువ్వు ఒక నేరస్తుడివి. అలా నువ్వు అనుకుంటే కేసు వేసుకో, కోర్టులో కలుసుకుందాం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నిజం తెలుసుకునే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. ఏ బెదిరిస్తున్నావా? Come on, నిజం చెప్పు, చెప్పు. Come on. చెప్తాను, వదులు. చెట్లు కొడుతుండగా అక్కడ స్మగ్లింగ్ జరగటం కృష్ణయ్య చూశాడు. అది చేసేది కనకరాజు వాళ్ళ మనుషుని నాకు వివరాలతో రిపోర్ట్ రాసిచ్చాడు. ఎవరు? కనకరాజా? అవును, కృష్ణయ్య రాసిచ్చి రిపోర్ట్ తీసుకుని నేను కనకరాజును కలిశాను. ఇన్స్పెక్టర్, జీవితాంతం ఈ కాకి బట్టల్ని నమ్ముకున్నా ఇన్ని నోట్ల కట్టల్ని నువ్వు సంపాదించుకోలేవు. ఈ కంప్లైంట్ కాగితానికి బదులుగా ఈ పచ్చ కాగితాలు పుచ్చుకోవాలనిపించడం లేదా? కాగితం తగలడిపోయింది ఇన్స్పెక్టర్, కానీ ఆ కంప్లైంట్ ఇచ్చిన కృష్ణ ఇంకా బ్రతికే ఉన్నాడుగా. వాడి విషయం నేను చూసుకుంటాను. ఇన్స్పెక్టర్, నేను క్రూర మృగాల్ని వేటాడడానికి అలవాటు పడ్డ వేటగాడిని. నా భార్య కోసం ఆ వృత్తిని మానేశాను, కానీ ఇప్పుడు ఆమెనే లేకుండా చేసేశారు. ఆ హత్యలో నీకు కూడా సంబంధం ఉందని నాకు అనుమానంగా ఉంది. అది నిజమని నేను నిరూపించగలిగితే నీ చావు నా చేతుల్లోనే. అంతవరకు నువ్వు బ్రతికుంటే కదా నిన్ను ఉరికంబానికి ఎక్కిస్తే. ఇన్స్పెక్టర్, నేరస్తుడిని పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ఉరికంబానికి పంపలేరు. కోర్టుకు వెళ్ళాలి, దానిపై కేసు జరగాలి. అప్పుడు నాకు మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది. అక్కడ జరిగిన నిజాన్ని బయట పెడతాను. సభాష్. రండి సార్. ఇన్స్పెక్టర్, వీడు విషయమంతా తెలిసిన వాళ్ళ ఉన్నాడు. కోర్టుకు వెళ్తే నీకు నాకు శిక్ష తప్పదు. అందువల్ల నేను చెప్పినట్టు చెయ్యి.